స్తుతించి పాడి హల్లెలూయా పాడుతుము. సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుని కాచిన దేవుడు. సేనలు చుట్టుముట్టిన దావీదు భక్తుడు కాచిన దేవుడు. ఆయన బలవంతుడు. సిస్టర్స్ కొంచెం ఇక్కడ కూర్చోండి, ఇక్కడ కూర్చోవాలి. బలవంతుడు ఆయన కృప నిత్యముండును, కృప నిత్యముండును. సిస్టర్స్, ముఖ్యంగా యవనస్తులు, చిన్నపిల్లలు ఉన్న తల్లులు వెనక్కి కూర్చుంటే పర్లేదు, కానీ మిగతా వాళ్ళు ఇప్పుడు యవనస్తులు ఉన్నారు, కొంచెం ఇటు ముందుకు వచ్చండి అన్న, ఇటు పక్కకి ఇటు వచ్చే. మన మందిరానికి ఒక మంచి పేరేంటంటే క్రమశిక్షణతో ఉండేటువంటి మందిరం. స్థలాలు ఖాళీగా ఉంటే వదిలిపెట్టి వెనక్కి కూర్చోము, అట్లా కూర్చోవాలి. ఎందుకంటే వెనక మళ్ళీ లేట్గా వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొంతమంది మంచి మొక్కలు వండుకొని తినేసి వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసమని మరి ఆదగా వెనకాల స్థలం ఉంచుతాం మనం. మూడో చరణం. శోధన మనకు కలిగిన ఆదరించి విజయమేచి. శోధన మనకు కలిగిన ఆదరించి విజయమేచి. మార్గముతో మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముండును. మమ్ము నడిపించును ఆయన కృప నిత్యముండును. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడుతుము. చేసి స్తుతించి పాడి హల్లెలూయా పాడుతుము. గడదగాల లోయలో నడచిన నా పాదములకు దీపమయుండి. గడదగాల లోయలో నడచిన నా పాదములకు